ఈ రోజుల్లో బైక్ లేనిదే సామాన్య మధ్యతరగతి వాళ్ళకి గడపడం కష్టం అని చెప్పొచ్చు. అలాంటిది బైక్ చూసుకుంటే గనక ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులా మారిపోయింది. సో ఈ క్రమంలో ఒక బైక్ కొనాలంటే కూడా ₹1,00,000 కంటే ఎక్కువనే పలుకుతుందని చెప్పొచ్చు. అలాంటిది బైక్‌లో పెట్రోల్ చూసుకుంటే గనక పెట్రోల్‌లో లీటర్ పెట్రోల్ చూసుకుంటే 40-60 వరకు మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. అలాంటిది BS56 బైక్స్ చూసుకుంటే గనక 40-60 వరకు ఇస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంటే అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. డబ్బుల విషయంలో అంటే ఒక లీటర్ పెట్రోల్ పెట్టాలంటే 40-60 మైలేజ్ ఇవ్వడం నిజంగానే ఒక ఇదని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ప్రయాగ్రాజ్ నుంచి శిలేందర్ గౌర్ అనే వ్యక్తి ఒక యూనిక్ ఇంజన్ అయితే తయారు చేశారు ఆయన. సో ఆ ఇంజన్ పేరు చూసుకుంటే కనుక 6 స్ట్రోక్ ఇంజన్ అని చెప్పొచ్చు. అలాంటిది 6 స్ట్రోక్ ఇంజన్ చూసుకుంటే కనుక వేరే ఇంధనాలతో కూడా పనిచేస్తుంది. అండ్ అలాగే ఈ ఇంజన్ చూసుకుంటే నిజంగానే ఒక 170-200 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదొక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అంటే మధ్య తరగతి అండ్ అలాగే సామాన్య కుటుంబం వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ యాక్చువల్ గా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు నిజంగానే. సో అలాంటిది ఇలాంటి వాళ్ళని శిలేందర్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని ప్రభుత్వం సపోర్ట్ చేయాలంటూ కూడా చాలా మంది అంటున్నారు. అలాంటిది ఆయన కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేసిన తర్వాత ఈ 6 స్ట్రోక్ ఇంజిన్ అయితే కనిపెట్టారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది సంచలనంగా మారింది. అండ్ అలాగే ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉండాలి ఇలాంటి వాళ్ళకంటూ కూడా నెటిజన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో అలాంటిది అసలు 6 స్ట్రోక్ ఇంజిన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ప్రస్తుత జనరేషన్ లో బైక్ లేనిదే సామాన్య మధ్యతరగతి ప్రజలకు జీవం గడవదని చెప్పొచ్చు. ముఖ్యంగా రోజువారీ పనుల్లో 2 వీలర్ బైక్స్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఏ బైక్ కొన్నా ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆ బైక్ ఒక లీటర్ పెట్రోల్ 40-80 మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా BS56 ఇంజిన్ వాహనాలు అయితే 40-60 మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి. ఇది మధ్యతరగతి ఉద్యోగులు సామాన్య ప్రజలకు తీవ్ర ఖర్చుగా మారుతుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక వ్యక్తి 6 స్ట్రోక్ ఇంజిన్ తయారు చేశాడు. సంవత్సరాల తరబడి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజిన్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఇంధనాలతో నడుస్తుంది. అలాగే ఇది తక్కువలో తక్కువ లీటర్ కు 176-200 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందని ఇంజన్ తయారు చేసిన వ్యక్తి నిరూపించారు. దీంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. యూపీలోని ప్రయాగ్రాజ్ కు చెందిన శిలేందర్ గౌర్ కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి 6 స్ట్రోక్ ఇంజన్ ని సృష్టించాడు. సో 1 లీటర్ పెట్రోల్ తో 176 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ని ఇవ్వడంతో పాటు తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా పెట్రోల్ తో పాటు డీజిల్, CNG ఇంధనాలు వంటి వివిధ ఇంధనాలతో కూడా నడుస్తుందని నిరూపించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు సపోర్ట్ గా నిలవాలని, అతను తయారు చేసిన 6 స్ట్రోక్ ఇంజిన్ వాహనాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సో అలాంటిది ఈ శిలేందర్ గౌర్ అనే ఒక వ్యక్తి మాత్రము ప్రయాగ్రాజ్ నుంచి ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి కొన్ని సంవత్సరాల తరబడి ఆయన ఇంజన్ కోసము కష్టపడ్డారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 6 స్ట్రోక్ ఇంజన్ అయితే తయారు చేశారని చెప్పొచ్చు. సో ఇంజన్ చూసుకుంటే కనుక వివిధ ఇంధనాలతో నడుస్తుంది. అండ్ అలాగే 1 లీటర్ పెట్రోల్ మైలేజ్ చూసుకుంటే కనుక 170-200 కిలోమీటర్ వరకు ఇస్తుందంటూ చెప్తున్నారు. అండ్ అలాగే వివిధ ఇంధనాలతో కూడా ఈజీగా నడుస్తుందని చెప్పొచ్చు. సో ఒక రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు ఈ విధంగా చూసుకుంటే. సో ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తులను అంటే శిలేందర్ గౌర్ గారు లాంటి వ్యక్తులని మనము ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. సో అలాంటిది మనకి ఇంకా ఎన్నో ఇలాంటివి కనిపెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇంకా తయారు చేయడం వంటివి చేస్తూ ఉంటారు అంటూ కూడా నెటిజన్లు అయితే కమెంట్స్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మధ్య తరగతి సామాన్య తరగతి వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే ఒక బైక్ కొనాలంటే కూడా ఒక టాస్క్ లా అయిపోయింది. అలాంటిది పెట్రోల్ ధరలు చూసుకుంటే కూడా ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 6 స్ట్రోక్ ఇంజిన్ వచ్చిన తర్వాత నిజంగానే ఒక మంచి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు సామాన్య అండ్ మధ్య తరగతి వాళ్ళకి. సో ఇప్పుడు శిలేందర్ గౌర్కి సంబంధించిన న్యూస్ 6 స్ట్రోక్ ఇంజిన్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక వైరల్ గా మారుతుంది.